బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం దక్కింది అని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత గన్నవరం క్యాంపు కార్యాలయంలో మెగా బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. అనంతరం గన్నవరం సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముస్తాబాద్ కార్యక్రమంలో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు మద్రాసీలుగా గుర్తించేవారని, కానీ ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత ఆంధ్రులుగా గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం దక్కిందని గుర్తు చేశారు. గన్నవరం కూడలిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తానని, పార్టీ నేతలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. జిల్లాని లోకేష్ నాయకత్వం, జిల్లాని లోకేష్ నాయకత్వం, జిల్లాని లోకేష్ నాయకత్వం, జిల్లాని యార్లగడ్డ నాయకత్వం, జిల్లాని యార్లగడ్డ నాయకత్వం. 29వ వర్ధంతి సందర్భంగా 1996లో చనిపోయిన చిరస్మరణీయుడు అంటే యుగ పురుషుడుగా మన దేశం సినిమాతో సినిమా జీవితం మొదలుపెట్టి నా దేశం సినిమాతో సినిమాలు ఆపేసి తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి పేదవాడికి పట్టి అన్నం పెట్టి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి సంస్కరణ తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు. రామారావు గారు మండల వ్యవస్థని ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు. గతంలో జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితులు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం కానీ, అంటే ఆయన చేసిన విధానాలు, ఆయన చేసిన సంస్కరణలు ద గ్రేటెస్ట్ రిఫార్మిస్ట్ ఇన్ ఇండియా ఎన్టీఆర్ అంటున్న ఏమాత్రం సందేహం లేదు. అంబేద్కర్ గారు 1952లో న్యాయశాఖ బిల్లు దిగిపోయినప్పుడు ఆస్తిలో సమానం కల్పిద్దాం, ఆడపిల్లలకు కూడా ఇద్దామని ఆలోచన చేసిన అంబేద్కర్ గారు చేయలేకపోయినా దాన్ని 30 సంవత్సరాల తర్వాత, దాదాపు 33-34 సంవత్సరాలు 1985లో చట్టం చేసి 85 తర్వాత పెళ్ళైన స్త్రీలకి ఆడపడుచులకు ఆస్తిలో సమానం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు పేరు జిల్లా పెట్టారని, అంబేద్కర్ గారు 125 ఎకరాలు విజయవాడలో పెట్టారని చెప్పుకున్నంత మాత్రాన అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, ఎన్టీ రామారావు కానీ ఆశయాలు కానీ సాధించినట్టు కాదని మాజీ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ, రామారావు గారి పేరైతే అర్హత ఉందని కూడా నేను భావించట్లా. ఎన్టీ రామారావు గారి పేరు మీద నిజంగా మీకు రామారావు గారి పేరు ఎత్తాలంటే ఎన్టీఆర్ అమలులోకి తెచ్చిన ఆడపిల్లలకి సమాన ఆస్తిలో చట్టాన్ని మీరు అమలు చేసి, మీరేం చట్టానికి అతీతులు కాదు. ముఖ్యమంత్రి గారైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ గారైనా, ఎవరైనా సిటిజన్ అయినా, ఎవరైనా లా బౌండెడ్ సిటిజన్స్ గానే ఉండాల్సిన పరిస్థితి. చట్టాలందరికీ ఒకటే. మీరు తక్షణం ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ఆస్తిలో సమానత్వని మీ సోదరికి కల్పిస్తేనే మీరు ఎన్టీ రామారావు గారికి ఆయన పేరెత్తే ఇది ఉంటుందని నేను భావిస్తూ, అలాగే ఎన్టీ రామారావు గారు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవటం కారణం సినిమా నటుల్ని కొంతమందిని మనం మర్చిపోయిన పరిస్థితి. కానీ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి, అలాగే ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో మద్రాసీలు అన్న వాళ్ళని ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో ఇప్పుడు తెలుగు కూడా తెలుగు ప్రజలకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. మనం కూడా తమిళనాడు అకౌంట్లో ఉండేవాళ్ళం, ఎన్ఆర్ఐలు కూడా. అలాంటి దేశానికి దశ దిశ మార్చి, అలాగే తరతరాల బానిసత్వాన్ని విముక్తి కల్పించిన నాయకుడు మహాత్మా గాంధీ అయితే, తెలుగు రాష్ట్రంలో అనేక సంస్కరణలు పెట్టి 4 కుటుంబాల రాచక్రెడ్డిని ప్రజల ముందుకు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన మాట 200% నిజం. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని రాబోయే కాలంలో రేపు జయంతికి అయిపోతే జయంతికి కానీ లేకపోతే తర్వాత కానీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయదలుచుకున్నాను. నేను 2 లక్షల రూపాయలు రావడం ఇస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులు, కలిసి వచ్చే నాయకులతో కలిసి ఎవరన్నా ఇస్తే తీసుకుని, లేదంటే మొత్తం నేనైనా భరించి, నేను అనుకుంటున్నా నేను భరించాల్సిన అవసరం లేదు, మా పార్టీ నాయకులు చాలా మంది ఇస్తారని నేను భావిస్తున్నా. 1 లక్ష రూపాయలు ఇస్తారు. అలాగే అంతకుముందు పెట్టిన విగ్రహాన్ని పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే విరాళాలు తీసుకుని ఎన్టీ రామారావు గారికి కాంస్య విగ్రహం, కొంచెం ఎత్తైన విగ్రహాన్ని పెడదామని మీకు తెలియజేయడం జరిగింది. ఎన్టీ రామారావు అమరావతి ఎలా అయితే
మా తెలుగు తల్లికి మల్లెపూదండి పాటలోనే శంకరాబాడి సుందరాచారి గారు రాసినప్పుడు రాష్ట్ర గీతం దాంట్లోనే అమరావతి గురించి ఉంది. అమరావతి ప్రాశస్యం అభివర్ణించడానికి అంతర సాధ్యమైంది. అలాంటి అమరావతి ఎలా అజరామరం అవుతుందో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఆయన పేరు కూడా అజరామరం అవుతుంది. ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోయే పేరు. మరణం లేని జనం ఎన్టీఆర్కి. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టిన రాజకీయ భిక్ష, దీనివల్ల ఎన్టీఆర్ ప్రజల దృష్టిలో, తెలుగు ప్రజల దృష్టిలో చిరస్మరణీయుడిగా ఉన్నాడు. తెలంగాణలో కూడా ఇంకా ఎన్టీ రామారావు గారికి ఊరు ప్రతి వాడ ఇంకా నివాళులు అర్పిస్తున్నారంటే అది ఆయన బతికిన బతుకి నిదర్శనంగా. ఆ ఒక్కటి చాలా ఆయన యుగ పురుషుడు అంటాకని తెలియజేస్తూ రాబోయే కాలంలో కామశేఖరం ఏర్పాటు చేస్తాను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.